టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కోసం బ్రేకులు లేని బుల్డోజర్ మాదిరిగా దూసుకుపోతుంది. ఎవరైనా అడ్డొచ్చినా వారిని చిత్తు చేస్తూ అలా పరిగెడుతుంది. రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టి కనిపించిన భారత్ ఫైనల్లోనూ విజయం సాధించి మరో ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని ఆశిస్తుంది. ఇంతకు ముందు స్టన్నింగ్ విక్టరీతో ఫైనల్స్ కు చేరిన టీమిండియాను అభిమానులు ఆకాశానికి ఎత్తిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్ల నుంచి నాక్స్ చూసి వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కానీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఒక యోధుడిని మాత్రం అందరూ మర్చిపోతున్నారు. ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ 84, రాహుల్ 42 నాట్అవుట్, శ్రేయస్ అయ్యర్ 45 అందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కష్టకాలంలో ఆదుకున్నారు. మధ్యలో అక్షర్ పటేల్ 27 పరుగులు మరియు చివర్లో హార్దిక్ పాండ్యా 28 పరుగులు కూడా తమ మిగతా బ్యాటర్లతో పాటు మంచి ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్ లో మహమ్మద్ షమి 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు అందరూ మెరిశారు. ఈ విజయం సాధించడానికి ఆటగాళ్లందరి చొరవ, అలాగే సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ మరియు కెప్టెన్సీలో తన బాధ్యతను బాగా నిర్వర్తించడం చాలా కీలకం. కానీ గెలుపులో ఎక్కువ క్రెడిట్ కోహ్లీ మరియు రాహుల్ కు దక్కడం సహజం. అయితే భారత బ్యాటింగ్ సమయంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అయ్యర్ ను మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోవడం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది ఆటగాళ్లకు ప్రశంసలు అందుతున్న అయ్యర్ ను మాత్రం కొంత విస్మరించడం పట్ల మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఒక దశలో 43 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఓపెనర్లు రోహిత్ మరియు గిల్ ఇద్దరు పెవిలియన్ కు చేరారు. అప్పుడు మరో వికెట్ పడితే కంగారులు ఆ మ్యాచ్ మీద పూర్తి పట్టు సాధించేవారు. కానీ క్రీజ్ లోకి వచ్చిన అయ్యర్ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా కింగ్ కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డుపై ఒక్క పరుగు చేర్చుకుంటూ పోయారు. వికెట్ పడకుండా చూసుకోవడమే కాకుండా కోహ్లీతో సమానంగా పరిగెత్తు వేగంగా సింగిల్స్, డబుల్స్ తీసుకుని కంగారు బౌలర్లు, ఫీల్డర్లను విసిగించారు. తన పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ చేజింగ్ లో ముఖ్యమైన పాత్ర పోషించారు. కోహ్లీతో కలిసి 3వ వికెట్ కు 91 పరుగులు జోడించారు. అయితే అతనికి పెద్ద క్రెడిట్ దక్కడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నమెంట్ మొత్తంలో అయ్యర్ మెరుస్తుందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఫైనల్స్ లో శ్రేయస్ ఇదే విధంగా ఆడితే మనకు తిరుగుండదని అంటున్నారు. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత 4వ స్థానంలో అయ్యర్ రూపంలో మరొక బ్యాట్స్మెన్ దొరికారనిపిస్తుంది.